నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 జరిగింది. నేను చూశాను, మీరు చూసే ఉంటారు కదా. కనీసం ఇండియా బ్యాట్స్మెన్కి జాలి, దయ, కరుణ ఏమైనా ఉందా? పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టారు. రెండో టీ20లో 200 టార్గెట్ ఇస్తే 15 ఓవర్లకే ఫినిష్ చేశారు. నిన్న 150 టార్గెట్ ఇస్తే 10 ఓవర్లకే కొట్టించారు. ఇప్పుడు అంత దారుణంగా ఎవరైనా కొడతారా? చూసే మిగతా టీంలన్నీ కూడా 2026 టీ20 వరల్డ్ కప్ ఇండియాలోనే జరుగుతుంది, ఇంత దారుణంగా కొడితే మనం వెళ్ళడం కూడా వేస్ట్, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు అనుకోరు? ఊరే మీరు ఎంత దారుణంగా ఆడుతున్నారంటే, 3 టీ20లో ఇండియన్ బ్యాట్స్మెన్లు 272 బాల్ ఫేస్ చేస్తే అందులో 94 బాల్ బౌండరీలే కొట్టారు, అంటే 6లో 4లో కొట్టారు. ప్రతి 2.9 బాల్స్కి బౌండరీ కొడుతూనే ఉన్నారు. అంత దారుణంగా ఎవడైనా కొడతారా? ఇప్పుడు వరకు ఏ టీం కూడా కొట్టలేరు నాయన, అంత గట్టి కొట్టారా? మీ కొట్టడం చూస్తే 2026 టీ20 వరల్డ్ కప్లో ఇలాగే ఆడితే వాళ్ళు కనీసం క్వాలిఫై మ్యాచ్లు, సెమీఫైనల్ మ్యాచ్లు ఆడకుండా డైరెక్ట్ మన చేతిలో కప్పెట్టి వెళ్ళిపోతారు. అంత దారుణంగా ఆడుతున్నారు. అమ్మో, చాలా డేంజరస్ టీం ఇండియన్ టీం. ప్రజెంట్ ఉన్న ఇండియన్ టీము చాలా డేంజరస్ టీం. ఆవిడ కూడా అభిషేక్ శర్మ ఉన్నాడే, గురువుని మించిన శిష్యుడు. గురువు గారు 12 బంతుల్లో 50 కొడితే మనోడు దాన్ని బ్రేక్ చేయాలనుకుండా ఏమో 14 బాల్లో 50 కొట్టాడు. ఇండియా తరఫున ఫాస్టెస్ట్ టీ20 50 యువరాజ్ సింగ్ 2007లో ఇంగ్లాండ్ మీద టీ20 వరల్డ్ కప్లో కొట్టాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేయడానికి ఆడాడేమో నిన్న అభిషేక్ శర్మ 14 బంతుల్లో 50 కొట్టాడు. ఇండియా తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ టీ20 50 కొట్టాడు. దారుణం. ఇంకో విషయం ఏంటంటే, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటి వరకు ఇండియా ఒక్క టీ20 సిరీస్ కూడా ఓడిపోలేదు. అలాగే గౌతమ్ గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు వన్డేల్లో, టెస్టుల్లో ఎలా ఉన్నా టీ20లో ఇప్పటి వరకు గంభీర్ కోచింగ్లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. అంటే గంభీరు, సూర్యకుమార్ యాదవ్ కాంబినేషన్లో టీ20 వరల్డ్ కప్ ఇండియా గెలవబోతుంది.